ఈ ప్రాజెక్ట్ మనకు ఫ్యూచర్ సిటీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఎలాంటి మనకు ఫ్యూచర్ ఉంటుంది అనే డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్. ముందుగా మనం ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి మనం భారత్ ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచిద్దాం. భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు తిరిగి చూసిన గ్లోబల్ సమ్మిట్లో మనకి 5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన భారత్ ఫ్యూచర్ సిటీ అనమాట. ఇది 30,000 ఏకర్స్లో 2 పార్ట్స్గా అనమాట. కోర్ సిటీ ఒకటి, అర్బన్ ఫారెస్టేషన్ సిటీ లాగా ఒకటి, 2 పార్ట్స్గా 30,000 ఏకర్స్ మనకి ఈ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది అనమాట. భారత్ ఫ్యూచర్ సిటీలో మెనీ సిటీస్ ఆర్ అవైలబుల్. మెనీ సిటీస్ ఉంటాయి. అందులో హెల్త్ సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, ఫారెస్ట్ సిటీ కానీ, లెర్నింగ్ స్కిల్ డెవలప్మెంట్ సిటీ కానీ, ఇలాంటి డెవలప్మెంట్ సిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో మనకి 30,000 ఏకర్స్లో ఫస్ట్ 15,000 ఏకర్స్కి మనకి సింగపూర్ కన్సల్టెన్సీ వాళ్ళు లేఅవుట్ సిద్ధం చేస్తున్నారు. అది కూడా త్వరలో రెడీ అవుతుంది. లేఅవుట్ సిద్ధమైన తర్వాత ఎక్కడ ఏం వస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. సో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ 30,000 ఏకర్స్ కూడా శ్రీశైలం హైవే, సాగర్ హైవే రెండు కనెక్టివిటీతో ఉంటుందన్నమాట. ఎందుకు ఇదే ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఇంత ల్యాండ్ బ్యాంకు కూలింగ్ అవ్వడం కానీ ఈ ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ ఇక్కడే ఉంది. సో ఈ ల్యాండ్ వచ్చేసి మనకి నాగార్జున సాగర్ నుంచి వాటర్ ఫెసిలిటీకి దగ్గరగా ఉంటుంది. హైడ్రా పవర్ తీసుకోవడానికి శ్రీశైలం దగ్గర నుంచి శ్రీశైలం హైవే తీసుకుంటున్నాము. అలాగే ఓఆర్ఆర్కి 20 minutes జర్నీలో ఉంది, ఎయిర్పోర్ట్కి 30 minutes జర్నీలో ఉంది. సో